హై ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ వీడియో ఇప్పుడు మేము ముందుకైతే ఇది ఒక 6 acre అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొచ్చామండి. కంప్లీట్గా రెడ్ సాయిల్ ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. ఇప్పుడు మీరైతే చూస్తున్నారో ఇదే ల్యాండ్ అమ్మడానికి ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. వీళ్ళైతే పత్తి సాగు చేస్తున్నారు. టోటల్ ఎక్స్టెన్ వచ్చేసరికి మాకు 6 acre అనమాట మనకిది. సో ఇది వచ్చేసరికి మనకు 100 feetకి జస్ట్ థర్డ్ బీట్ అవుతుంది. మా ఛానల్ని మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్స్ మీద క్లిక్ చేయండి. మా ఛానల్లో వచ్చండి వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తాయండి. ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకు ల్యాండ్ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 52 lakhs per acre చెప్తున్నారు మనకి. ఇది వచ్చేసరికి మనకు హైవేకి జస్ట్ మనకు 2 highways నుంచి రావచ్చు అండి. ఒక హైవేకి వచ్చేసరికి మనకు 100 feet రోడ్కి జస్ట్ మనకు థర్డ్ బీట్ అవుతుంది. ఇంకో రోడ్ నుంచి వస్తే మనకు 4 km డిస్టెన్స్లో అవుతుంది. ఇప్పుడైతే కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే అవుతుందో సేమ్ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది. మీరు సేమ్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు మొత్తం వీడియో చూసాక. సో మొత్తం వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. ఒక ల్యాండ్ కంప్లీట్ చేస్తే మీకు తెలుస్తాయి. ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇదే ల్యాండ్ అండి. కంప్లీట్గా అమ్మడానికి ఉన్నటువంటి ల్యాండ్, కంప్లీట్ రైట్స్ అయినటువంటి ల్యాండ్ అనమాట. ఈ సరౌండింగ్లో మనకైతే ఫార్మర్స్ కట్టుకుంటారు చాలామంది. సో తోటలు కూడా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసరికి మనకు సో ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకు RRR అవుట్ సైడ్ ఉంటుందండి. ల్యాండ్ అయితే మనకు RRRకి వెరీ నియర్ ఉంటుంది. అవుట్ సైడ్ వెరీ నియర్ ఉన్నటువంటి ల్యాండ్ అనమాట మనకి. ఇది వచ్చేసరికి మనకు శ్రీశైలం హైవేలో వస్తుంది ల్యాండ్ వచ్చేసరికి మనకండి. ఇది శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. మనకు ఎగ్జిట్ నెంబర్ 14 నుండి ORR నుంచి మనకిది వెరీ నియర్ ఉంటుందండి. మనకిది మనకు RRR అవుట్ సైడ్ ఉన్నటువంటి ల్యాండ్ అనమాట కంప్లీట్గా ఇది వచ్చేసరికి. సో ల్యాండ్ కాస్ట్ అయితే వీళ్ళు 52 lakhs per acre చెప్తున్నారు. నెగోషియబుల్ అవుతుంది. వీళ్ళకు ధరణి పాస్బుక్స్ ఉన్నాయి, రైతు బంధు కూడా వస్తుంది వీళ్ళకి. సో టైటిల్ పెడితే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవన్నమాట మనకి. ల్యాండ్ వచ్చేసరికి మనకిది. ఇది మనము శ్రీశైలం హైవేలో మనకు ఒకటి కడతాల దగ్గర నుంచి రావచ్చండి. ఆ తర్వాత మనం ఇంకోటి అమన్గల్ క్రాస్ చేస్తే కూడా రావచ్చు. 2 రోడ్లు అయితే ఉంటాయి మనకిది. మనం కడతాల దగ్గర నుంచి వెళ్తే దొంగ రోడ్ అంటారు. దొంగ రోడ్ మనం తెల్లకొండపల్లి దాటిన తర్వాత మనం అట్లా రావచ్చు. ఆమన్గల్ నుంచి కనుక వస్తే మనకు మనం శ్రీశైలం వెళితే ఆమన్గల్ క్రాస్ చేసిన తర్వాత మనకు పెద్దాపూర్ అని చెప్పేసి ఉంటుంది. అటు నుంచి లోపలికి వెళ్తే మనకి ఇది కుప్పగడ్ల అని చెప్పేసి ఒక విలేజ్ ఉంటుంది. వెల్దండం మండల్ ఉంటుంది. నాగర్ కర్నూలు డిస్టిక్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట మనకు. సో అటు నుంచి కూడా మనకు 4 km డిస్టెన్స్లోనే ఉంటుంది మనకిది. ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకి మనం కడతాల నుంచి వస్తే మటుకు దొంగ రోడ్కి ఏదైతే దొంగ రోడ్ ఉంటుందో మనకు 100 feet ఆ రోడ్కి మనకి ఇది థర్డ్ బిట్ అవుతుంది. సో అటు నుంచి కూడా వెరీ నియర్ ఉంటుంది అనమాట. సో ఇదైతే ల్యాండ్ కాస్ట్ మీరు చెప్తున్నాం కదా, ఇది నెగోషియబుల్ అయితే అవుతుంది మనకిది. సో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు అయితే కాంటాక్ట్ నెంబర్ మీకు డిస్ప్లే అయిందో సేమ్ నెంబర్ మీకు కాంటాక్ట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా ఫర్దర్గా కావాలనుకున్న వాళ్ళు ల్యాండ్ యొక్క డీటెయిల్స్ అయితే మీకు తెలుస్తాయండి. మనం వాటి ఎక్స్ప్లెయిన్ ప్రయత్నం చేస్తాం మీకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ మై వీడియో.